బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆయన శుద్ధ స్ఫటికంలా శుద్ధంగా కూర్చుంటాడు. ఆయన ఇప్పుడు ఎర్రగా వెళ్ళి ఆయన పక్క కూర్చుంటుంది. అప్పుడు స్ఫటికం మీద ఏం కనబడుతుంది? పాపం ఏ రంగు లేనివాడికి రంగులు అంటగట్టింది ఆవిడ ఇక్కడ. అందుకే ఆవిడ ఏ రంగుతో వస్తే ఆ రంగుతో కనబడుతుంటాడు ఇక్కడ. కాలస్వరూపంగా వస్తే నల్లవాడైపోతాడు ఇక్కడ. కానీ నిజానికి శివుడు శుద్ధమైన వాడు, నిర్మలుడు. ఆయనకు మాయాశక్తి రంగులన్నీ ఆయనలో చూపిస్తుంటుంది. అయితే స్ఫటికం అది. ఈ ఎరుపు దాని మీద పడగానే అదే ఎరుపు అనుకుంటాం. కనుక అమ్మవారు చేయిస్తున్న చేష్టలన్నీ ఆయన అనుకుంటూ ఉంటాం. కానీ ఆవిడ పక్కన ఉండడం వల్ల వచ్చాయి అని చెప్పాడు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం చెప్పాడు ఇక్కడ. కనుక ఆవిడ ఎర్రగా ప్రకాశిస్తోందట. ఇప్పుడు కామాక్షీదేవిని వర్ణించుకున్నాం. రూప మనసులో ముద్రించకపోయింది కదా. అయితే అటువంటి కామాక్షీదేవి శివుడా శక్త అంటే మొదటి నుంచి ఎంత శ్రద్ధగా విన్నామనే దానికి పరీక్షలు పెట్టుకోవద్దు. మీరు ఒక క్లాసుకు వస్తేనే చివరికి ఏం నేర్చుకున్నారో పరీక్ష పెడతాడు టీచరు. మరి 3 పాఠాలయ్యే కూడా పరీక్ష పెట్టకపోతే ఎలాగండి? మీరు చూస్తున్నది అమ్మవారినా అయ్యవారినా? మరి కామాక్షి దేవి అంటున్నారే, అది పట్టీశారు మా శంకర భగవత్పాలు వారు. అమ్మవారు ముందు నిలబడ్డారు. అమ్మ నాకు అనిపిస్తోంది త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఆ సమరసం అనేది ఉందో అది సౌందర్యలగల ప్రతి శ్లోకంలో చూపిస్తూ వెళ్తుంటారండి. అందుకే శంకరులు సమయాచారాన్ని గురువులయ్యారు. ఎలా చూడాలో చెప్తున్నారు ఇక్కడ. మీరు ఒక్కసారి కాంచీపురం వెళితే కామాక్షీదేవి యొక్క ప్రాంగణం మొత్తం వెతికిన శివుడు కనబడ్డు. ఏకాంబరనాథుడు ఉన్నాడంటే ఆయన ప్రాంగణం, ఆయన బస వేరు. అది ఆ మాటకు వస్తే విష్ణువు ఉన్నాడు, వరదరాజస్వామి, వాళ్ళని అలా ఉండనివ్వండి. ఇక్కడ మాత్రం ఆవిడ ఒక్కరే ఉంటారు, మొత్తం శివుడు కనబడదు. ఏమిటంటే మరీ ఇంత ఫిమేల్ డామినేషన్ అంటే, కాదయ్య బాబు అక్కడ శివుడు లేడన్నారు. కానీ శంకరులు అన్నారు శివుడు లేకపోవడం ఉందన్నారు. ఆ కామాక్షీదేవి శివుడు అన్నారు. ఇక్కడ ఎలా చూడాలో అమ్మవారిని చూపిస్తున్నాడు. చూడండి అమ్మవారిని ఎలా చూడాలో చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి ఆయన అర్ధభాగం పొందింది. చాలామందికి తెలుసు కదా. మళ్ళీ అర్ధనారీశ్వరుడే. రోజు అర్ధనారీశ్వరుని మాత్రం మర్చిపోకండి, అది చాలా ప్రధానం. అందుకే ఇంట్లో శివలింగం పెట్టుకున్న అర్ధనారీశ్వర రూపాన్ని ధ్యానించి శివలింగాన్ని అభిషేకం చేయమని చెప్పారు ఇక్కడ. చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివుని అన్ని రూపాల్లో అర్ధనారీశ్వర స్వరూపానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఆ మాటకు వస్తే ప్రతి రూపము అర్ధనారీశ్వరమే, కానీ బయటపడరు. అది వచ్చింది బాధ. అర్ధనారీశ్వరు అంటే చాంపేయ గౌరార్ధ శరీరకాయి కర్పూర గౌరార్ధ శరీరకాయని సగం ఆవిడ సగం ఈయన అని డివిజన్ కనబడుతుంది. కానీ శివుడు శివుడిగా కనబడినప్పుడు మాత్రం ఆయన గారు అంటాం. అమ్మవారుగా కనబడితే అమ్మవారు అనిస్తాం. కానీ జాగ్రత్తగా చూస్తే ఒక్కడిగా కనబడ్డ శివుడిలో కూడా అమ్మవారు ఉన్నారు అని నిన్న దక్షిణామూర్తి రూపం చూసాం. జాగ్రత్తగా చూడాలి. ఏదో కోరుకున్నా వచ్చేసాం, అన్ని కోరుకున్నామా లేదా డౌట్ అంటే మళ్ళీ వెళ్తాం. అంతేగాని ఆయన్ని చూడట్లేదు, వచ్చింది బాధ. అక్కడ కూర్చొని మళ్ళీ చిట్టావే. ఒక ఆవిడ బయటకు వచ్చి ఏడుస్తాను తిరుమల నుంచి అంటే ఆర్ద్రనయనంతో భక్తితో ఏడుస్తుంది అనుకున్నాను నేను. కొన్ని మర్చిపోయినండి అడగడం, మళ్ళీ వెళ్ళడం ఎలాగా అంటున్నారు. బాధ అదనమాట. ఆయన తనివి తీరా చూడడం లేదు, మనసులో ఉన్నవి ఆయనకు తెలుస్తాయని ఈవిడికి నమ్మకం లేదు. ఇలాంటి అవస్థలు ఉంటుంటాయి. కనుకనే కామాక్షీదేవి అంటే ఆవిడ. మరి ఆయన ఎక్కడున్నాడండి అంటే మా శంకరులు చూపిస్తున్నారు. సగభాగం ఇచ్చినప్పుడు సగం తెలుపు సగం ఎరుపు ఉండాలి కదా. ఆయన ఎప్పుడు తెల్లని వాడే. కర్పూర గౌరార్ధ శరీర కాయ, కర్పూరంలో తెల్లగుంటట. ఆయన పక్కన ఉన్నప్పుడు ఇటు ఎరుపు అటు తెలుపు కనబడాలి కదా. కానీ చిత్రం ఏంటంటే ఆయన సగం ఇచ్చాడు, నువ్వు నెమ్మదిగా మొత్తం ఆక్రమించేవమ్మా అన్నది. ఆవిడ పెద్ద చోరీ, ఆయన పేరు హరుడు, పెద్ద దొంగట. ఆయన దొంగిలించింది ఇవిడ ఇక్కడ. అంటే సగం ఇస్తాను అన్నాడు, నువ్వు సగం ఇవ్వు, మిగిలినవి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అందరు ఇక్కడ. అందుకే శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్. అక్కడ గొప్ప మాట అన్నారు. త్వయా హృత్వా వామం వపుహు అపరితృప్తేన మనస. నీ శరీరంలో ఎడమ భాగం తీసుకుని అసంతృప్తితో ఉన్న ఆవిడ. ఏమి చూసింది అమ్మవారు నిత్యతృప్త అంటే భర్త ప్రేమ ఇంకా కావాలి అనుకోవడం మాత్రం గొప్ప భావం అండి ఇక్కడ. చాలండి మీ ప్రేమ అంటే ఏం బాగుంటుందండి ఇక్కడ. ఇంకా కావాలనిపించడం ముందే ఇంకా కావాలి. అంతే కదా. 3 రోజులు మీరుంటే బాగుండన్న ఒకసారి అంటే 4 రోజులు తరిమి కొడతారని కూడా అనుకున్నాడు ఇక్కడ. కానీ ఎంతున్నా మాకు తృప్తి లేదనుకోవడం ప్రేమకి సంకేతం ఇక్కడ.
కనుక అమ్మవారికి కూడా శివునిపై ఎంత ప్రేమ అంటే సగమిస్తే సరిపోక వపు అపరితృప్తేన మనస శరీరార్థం శంభోర్ అపరమపి శంఖే హృతమభూత్. మిగిలిన సగం కూడా తీసేసుకున్నావమ్మా అన్నారు. ఎందుకయ్యా నా మీద అభాండాలు వేస్తావంటే మన లోపల మొత్తం ఎరుపు కనబడుతుంది కదా, అందుకే ఆయన సగం తీసేసుకున్నావు అంటే, పోనీ ఆయన లేడు మొత్తం నేనే ఉన్నాను అనుకోవచ్చు కదా. నేనున్నాను, ఆయన్ని ఆక్రమించలేదు, నేనే ఉన్నాను అంటే నేను నమ్మనన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నావనడానికి ఆయన చిహ్నాలు నీలో కనబడుతున్నాయి. అదేమిటి ఆ చంద్రలేఖ మూడో కొన్ని ఎవరివి? అయ్యవారివి. కనుక అక్కడ శివుడు ఉన్నాడు. పోనీ శివుడు అనుకో, అలా అనుకోను, ఎర్రగా ఉన్నావు, ఆ వక్షస్థలంతో ఇలా వంగి ఉన్నావు. కుచాభ్యామానంబరం, ఎంత గొప్ప మాట అండి. అమ్మవారి వక్షస్థలం వంగి ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ. కుచోన్నతే కుంకుమ రాగస్వామి అంటే అర్థం పిల్లాన్ని ఎత్తుకోవడానికి తల్లి వంగినట్టు వంగిందిట తల్లి. ఇక్కడ అపారమైన కారుణ్యం. అలా భక్తానుకూలంగా ఉన్నటువంటి ఆ తల్లి అలా వంగున్నప్పుడు ఆ వక్షస్థలము ఆ ఎరుపుదనం నీవి కనుక నువ్వే. ఆ చంద్రలేఖ ఆ మూడు కళ్ళు అయ్యవారివి కనుక అయ్యవారి. మొత్తం కలుపుకుంటూ నువ్వు అమ్మ అయ్య అమ్మయ్య ఇద్దరూ కలిసిన స్వరూపము నువ్వేనమ్మా అని ఎంత అందంగా చెప్పారండి ఈ శ్లోకంలో. ఇప్పుడు కామాక్షిదేవారు శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అక్కడికి వచ్చేసింది మళ్ళీ. కనుక శరీరం త్వం శంభో, నువ్వు శివుని యొక్క శరీరానివమ్మా అన్నాడు ఇక్కడ. కనుకనే ఇక్కడికి వచ్చేటప్పటికి మరొక సామ్యం వచ్చిందండి. ఇందాక చెప్పింది కృత్య సామ్యం, ఇప్పుడు చెప్పింది రూప సామ్యం. ఎన్ని సామ్యములు వచ్చాయి పరిశీలించండి. అలా అమ్మవారు రూపసామ్యం, కృత్యసామ్యం. కృత్యసామ్యం అంటే పంచకృత్యాలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అందుకే నువ్వు ఆ పని చేసాక నన్ను లేపు అనకుండా ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటున్నారు చక్కగా. తర్వాత కృత్యసామ్య రూపసామ్యం తర్వాత మరొక సామ్యం చెప్పుకోవాలి, నామసామ్యం. వాళ్ళిద్దరి పేర్లు ఒక్కటే. అదేమిటో ఎంత మేడ్ ఫర్ ఇచ్చిన ఎదురైనా పేర్లు కులుస్తాయండి ఇక్కడ. వాళ్ళ పేర్లు కూడా ఒకటే, ఆఖరికి ఒకటే చెప్పింది అమ్మవారు. నీ పేరు స్త్రీలింగం పెడితే నాది, నా పేరు పుంలింగం పెడితే నీది అని. శివ అయితే వీడు శివ. పాణిని ఒప్పుకోలేదు కానీ మిగిలిన వ్యాకరణవేత్తలు శివ అని కూడా ఒప్పుకున్నారు, అది వేరే విషయం. శివ శివ, ఆయన భవుడు భవాని, ఆయన రుద్రుడు రుద్రాణి, ఆయన శంకరుడు శాంకరి, శంభు శాంభవి. ఏమి సరిపోయండి ఇద్దరికి బలే పేర్లు. కనుక వీటిని నామసామ్యములు అంటారు. కృత్యసామ్యములు అయిపోయాయి. ఇంకో సామ్యం ఉంది, అధిష్టాన సామ్యం. ఇది మూడవది. నాలుగవది అవస్థాసామ్యం. అవస్థాసామ్యం అంటే ఇద్దరు ఒకే స్థితిలో ఎప్పుడు ఉండడం, అది అవస్థాసామ్యం అని చెప్తారు. సరే, ఇప్పుడు అధిష్టాన సామ్యం వైపు వెళితే, అధిష్టానం అంటే మనం దేన్ని బేస్ చేసుకుని భగవంతుని పూజిస్తామో అధిష్టానం. అమ్మవారిని ఆరాధిస్తే శ్రీచక్రం అధిష్టానమైంది, అయ్యవారిని ఆరాధిస్తే శివలింగం. కానీ శివలింగం అయ్యవారిది, శ్రీచక్రం అమ్మవారిది. ఆ రెండిట్లోనూ శ్రీచక్రం అనే దాంట్లో అయ్యవారు ఉన్నారు, శివలింగం అనే దాంట్లో అమ్మవారు ఉన్నారు. అని అమ్మవారికి వేరుగా శివలింగాన్ని భావిస్తే నీ పూజే కాదన్నారు. శివశక్త్యోశ్చ మేళనం లింగముచ్యతే. శాస్త్రం చెప్తారు లింగం అంటేనే శివశక్తుల స్వరూపము కలిసే. ఒక కనబడ్డారు అంటే ఆవిడ లేకపోతే ఆయన కనబడ్డు, లింగముగానైనా సరే అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నది. అలాగే శివలింగంలో శివుడు, మన శ్రీచక్రంలో శివుడు ఉన్నాడు. అందుకే శ్రీచక్రం శివయోర్వపుహు అంటాడు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో. శివశక్తి సందర్శనం అంటే ఇదేనండి, సామ్యములు పరిశీలించడం మొత్తం. ఎందుకు ఇంతవరకు విశ్వమంతా వాళ్ళిద్దరే అని తెలుసుకున్నాం. తర్వాత కృత్య సామ్యమైంది, నామర సామ్యమైంది, అధిష్ఠా సామ్యం గురించి మాట్లాడుతూ అధిష్టాన సామ్యం. అందులో శ్రీచక్రంలో శివుడున్నాడు, శివలింగంలో అమ్మవారు ఉన్నారు. కనుక శ్రీచక్రార్చన చేస్తే శివార్చన చేసినట్లే, లింగార్చన చేస్తే శక్తి అర్చన చేసినట్లే. అందుకే లింగార్చన చేసినప్పుడు అర్ధనారీశ్వర స్వరూపంగానే భావన చెయ్యనిది లింగ పూజకు నువ్వు అర్హుడివి కావు. అందుకే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తంతినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరసమభైదం దక్ష భాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుత వహం సాంకుశం వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం. ఏమన్నారు? కొద్ది గట్టిగానండి. పార్వతీశం నమామి అంటున్నామా లేదా? పోని అందరూ చేస్తే ధ్యాన శ్లోకం. రుద్రాభిషేకం చేసే ముందు శుద్ధస్ఫటిక శంకాసంతరిత్రం పంచవక్త్రకం ఇది చెప్పేటప్పుడు ఉమా అమృతేనాపృతం దేహం ఉమా దేహార్ధధారిణం. మళ్ళీ ఉమా తెచ్చింది, అది వైదికమైన మంత్రం. అది ఉమా దేహార్ధధారిణం అయిన వాడిని లింగములు ఆవాహన చేసి పూజిస్తున్నారు. శివలింగులు ఎవరున్నారు? వాళ్ళు ఉభయులు కలిసే ఉన్నారు కదా.
ఆ మాటకు వస్తే శ్రీచక్రం గురించి వస్తే ఒక మాట చెప్పాడు ఎవరు, హయగ్రీశ్వర అగస్త్యులతో, శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. ఎక్కడ చెప్తా అంటే లలితా త్రిశతంతా చెప్పాడండి. శివయోహో వపు, శివయోహో అనేది ద్వివచనం, షష్ఠీ విభక్తి. అంటే వారిరువురి యొక్క వపు అంటే శరీరం, శ్రీచక్రం శివశక్తులు కలిపిన శరీరము అని చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని ఏమంటారు, అధిష్టాన సామ్యం. ఈ విధంగా రూపసామ్య, కృత్యసామ్య, నామసామ్య, అధిష్టాన సామ్య, అవస్థా సామ్యములు కలిగినటువంటి శివశక్తి సమరస ఆకృతి, శివశక్తి సందర్శనం, అది శివశక్తి ఉపాసన, అదే పరమార్థం, అదే పరమజ్ఞానం. For more videos like this, subscribe Big TV channel.